హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సింపుల్ సొల్యూషన్స్. సో మనం ఆల్రెడీ లాస్ట్ టూ త్రీ వీడియోస్లో శాతాల గురించి తెలుసుకున్నాం కదా. శాతాలు అంటే ఏంటి, అసలు శాతం ఎలా మనం ఆ, చెప్తాము, అలాగే భిన్నాల్ని శాతాల్లోకి మార్చడం, శాతాల్ని నార్మల్ అంకెల్లోకి భిన్నాల్లోకి మార్చడం, ఇలా ఇంట్రడక్షన్ అనేది నేర్చుకున్నాము. సో బేసిక్స్ అనేవి, తర్వాత కొన్ని సమ్స్ని కూడా సాల్వ్ చేసాము. ఇప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉండే సమ్స్, కొంచెం పెద్ద సమ్స్ అనేవి చేద్దాం. ఒకవేళ ప్రీవియస్ వీడియోలో చెప్పిన శాతాలు అంటే ఏంటి, లేకపోతే ఆ సమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మీరు చూడలేదనుకోండి, కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ చూడండి. ఓకేనా? సో మొత్తం అన్ని వీడియోస్కి కూడా అక్కడ లింక్ ఇస్తాను, చూడండి. మీరు అన్నీ చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ వస్తుంది టాపిక్ మీద. సో మీకు ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎగ్జామ్స్లో త్వరగా మీరు క్విక్గా రెస్పాన్స్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇప్పుడైతే సమ్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ సమ్ ఉంది, చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని శాలరీ వచ్చేసి 3000 రూపీస్ అంట. దాంట్లో 10% ఫుడ్కి యూజ్ చేశాడు, అతని ఫుడ్కి. అలాగే 20% అతని బట్టలకి, మరొక 20% ఇంటి అద్దెకి, రెంట్కి, 30% వచ్చేసి ఇతర ఖర్చులకి. సో నెలంతా మిగతా ఖర్చులు ఉంటాయి కదా, వాటికి. వీటన్నిటికీ అతను స్పెండ్ చేసేసాడు, వాడేశాడు అమౌంట్. అయినా అతను ఇంకా అతని దగ్గర ఉన్న అమౌంట్, పొదుపు చేసిన అమౌంట్ అంటే అతని దగ్గర ఇంకా సేవ్, ఏదైతే తన శాలరీ మొత్తం ఖర్చు పెట్టుగా మిగిలిన సేవింగ్ అమౌంట్ ఉంటుందో అది ఎంత అని అడుగుతున్నారు. సో దాన్ని మనం రూపీస్లో చెప్పాలన్నమాట. సో ఇప్పుడు అతని శాలరీ ఎంత? 3000. దాంట్లో 10%, 20%, ఇంకొక 20%, ఇంకొక 30%, మొత్తం 4 సార్లు స్పెండ్ చేశాడు. ఇప్పుడు ఇన్ని 20%, 30% ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు వీటన్నిటిని మనం ఎలా రాసుకుంటాం, అదే చిట్కా అనమాట. మనకి సమ్ ఎలా రాసుకోవాలి, స్టెప్ ఏంటి అనేది అర్థమైపోతే ఆల్మోస్ట్ ఇంకా మనకి ఆన్సర్ వచ్చేసినట్టే అనమాట. ఓకే, సో అందుకే సమ్ని జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ ఏంటి, అతని మొత్తం శాలరీ 3000 రూపీస్. సో మనకి వేసుకోవాల్సిన అమౌంట్ అయితే తెలుసు కదా. సో అందులో 10%, 20% అంటున్నారు కాబట్టి ఈ 3000% మనకి 100% అవుద్ది. శాలరీ అనేది మనకి 100% కదా. సో ఈ 3000% అనేది మనకి 100%. అందులో ఒక 10% దేనికి? ఫుడ్కి. ఫుడ్ని ఎఫ్ అని రాసుకుంటున్నాను. సో ఫుడ్కి ఒక 10% ఖర్చు పెట్టేశాడు. ఓకే, సో మిగిలిన 20% వచ్చేసి బట్టలకి. సో క్లోత్స్ సి పెట్టాను. 20% ఖర్చు పెట్టేశాడు. తర్వాత ఇంకొక 20% దేనికి? రెంట్కి. రెంట్ ఆర్, ఇంకొక 20% ఖర్చు పెట్టేశాడు. ఓకే, అలాగే ఇంకొక 30% అదర్ ఎక్స్పెన్సెస్ అనమాట, అంటే ఇతర ఖర్చులు. సో ఇతర ఖర్చులు కాబట్టి అదర్ పెడుతున్నాను. సో 30% ఖర్చు చేసేసాడు. శాలరీ ఎస్ 100% అనుకుంటే ఆ 100%లో 10%, 20%, ఇంకొక 20%, 30% ఖర్చు అయిపోయింది. సో ఇవన్నీ మొత్తం కూడితే ఎంత అవుతుంది? సో ప్లస్ చేద్దాం. 10 + 20 30 అవుతుంది. 30 + 20 50, 50 + 30 80. సో మొత్తం ఇతను ఖర్చు చేసిందంతా 80% అయిపోయింది. మనకి 100% శాలరీ ఎంత? 3000 కదా. అందులో మనకి 80% ఖర్చు అయిపోయింది. సో అమౌంట్ ప్రకారం మనకు తెలియకపోయినా 80% ఖర్చు అయిపోయింది అంటే ఇంకా ఎంత ఉంది? 20% మిగిలింది. ఇప్పుడు సమ్ ఏంటి? సమ్ ఇక్కడ అడిగింది ఏంటి మనకి? సో పైకి వస్తాను చూడండి. ఇక్కడ అడిగింది ఏంటి? సో అతని దగ్గర ఇంకా మిగిలిన అమౌంట్, అతని దగ్గర ఇంకా టోటల్ సేవ్ అయిన అమౌంట్ అడిగారు. సో అతని దగ్గర మిగిలిన సేవ్ అయిన అమౌంట్ కదా, అంటే ఈ 20% మనం కనుక్కోవాలన్నమాట. 80% అయిపోయింది, మనకి 20% కావాలి కాబట్టి ఇప్పుడు చూద్దాం. సో 100% 3000 అయితే 20% ఎంత? మనకి సేవ్ అయిన అమౌంట్ తెలిస్తే సరిపోతుంది కదా. సో 20% ఎంత? సో ఇప్పుడు ఇదే కనుక్కుందాం. సో 3000 × 20/100. ఈ 2 సున్నాలు
ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయాయి. సో 3 రెళ్ళు 6, ఇంకొక 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 600. అతని దగ్గర ఉన్న ఆ 20% సేవింగ్స్ విలువ ఎంత? 600. అదే ఒకవేళ అతను ఖర్చు చేసిన మొత్తం ఎంత అని అడిగితే ఏం కనిపెట్టాలి? అప్పుడు ఈ 80%ని కనిపెట్టాలి. మనకి సేవింగ్స్ అడిగాడు కాబట్టి 20%ని కనిపెట్టాము. సో అదే అతను ఖర్చు చేసిన అమౌంట్ అంతా ఎంత అని అడిగితే మనం 80%ని కనిపెట్టాలన్నమాట. ఓకే, ఈ సమ్ అయిపోయింది. ఇంకొక సమ్ చూద్దాం. ఇక్కడ ఇంకొక సమ్ ఇచ్చారు చూడండి. సో సమ్ని చదువుదాం. ఒక వ్యక్తి అతని జీతంలో, ఒక పర్సన్ ఉన్నాడు, అతని జీతంలో 30% ఆహారానికి ఖర్చు పెట్టాడంట, ఫుడ్కి. 10% అద్దెకు, 10% బట్టలకు, 30% ఇతనికి ఖర్చులకి పోగా అతని వద్ద 800 మిగిలి ఉన్నాయంట. ఓకే, అయినా మిగిలిన శాలరీ ఎంత? మిగిలిన మొత్తం జీతం ఎంత? అతని మొత్తం జీతం ఎంత అని అడుగుతున్నారనమాట. ఓకే, సో ఇక్కడ ముందు చేసిన లెక్కకి దీనికి తేడా ఏంటి? అక్కడ ఏంటంటే ముందు మొత్తం శాలరీ ఇచ్చేసాడు, మిగిలిన సేవింగ్ అమౌంట్ అడిగాడు. మరి ఈ సమ్లో ఏంటి? ఇక్కడ మొత్తం ఖర్చు పెట్టినవి శాతాల్లో ఇచ్చాడు, అలాగే అంతా ఖర్చు పెట్టక అతని దగ్గర ఎంత మిగిలిందన్నాడు? 800 మిగిలిందంట. సో మిగిలిన సేవింగ్స్ అమౌంట్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఖర్చు పెట్టక ముందు అసలు అతని శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? అతని శాలరీ, మొత్తం జీతాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా సరే సమ్ని క్లారిటీగా చదివితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అని తెలిసిందనుకోండి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని తెలిసిందనుకో, ఈ 2 స్టెప్స్ తెలిస్తే ఆల్మోస్ట్ ఆన్సర్ మనకు వచ్చేసినట్టే. సో ఇప్పుడు మనకి మళ్ళీ ఒకసారి సమ్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. అసలు ఏమేమి ఇచ్చాడు ఏంటనేది రాసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ అతను దేనికి ఎంత ఖర్చు పెట్టాడు అనేది రాసుకోవచ్చు. ఓకే, సో అతను ఫస్ట్ అతని శాలరీలో 30% ఫుడ్కి. సో ఫుడ్ని సింపుల్గా ఎఫ్ అని రాసేసుకుందాం. ఇప్పుడు ఫుడ్ అని పెట్టాను కానీ తర్వాత ఎఫ్ అని రాసేస్తాను. సో ఫుడ్కి ఎంత? 30%. అలాగే 10% రెంట్కి వచ్చేసి 10% ఖర్చు చేశాడు. అలాగే ఇంకొక 10% క్లోత్స్, ఇంకొక 10% అతని క్లోత్స్కి. ఓకే, అలాగే ఇంకొక 30% ఇతర ఖర్చులు, అదర్స్ అని పెడుతున్నాను, అదర్స్. సో ఇతర ఖర్చులకి ఇంకొక 30% ఖర్చు చేసేసాడు. సో ఇతని శాలరీని మనం ఓవరాల్ శాలరీ అనమాట, మనం కనిపెట్టాల్సింది కూడా శాలరీయే. దీన్ని మనం 100% అనుకుందాం. ఓకే, సో దీన్ని 100% అనుకుందాం. ఇప్పుడు ఎంతవరకు ఖర్చు అయింది? 30 + 10 40 + 10 50, 50 + 30 80. సో మొత్తం ఇతని ఖర్చులన్నీ కలిపి మనకి 80% అయ్యాయి. ఓకే, మనకి శాలరీ ఎంత? 100% అనుకోవాలి. సో ఖర్చులు 80% అనుకోవాలి. సో మిగిలింది ఎంత అవుతుంది అప్పుడు? సో మిగిలింది ఎంత అవుతుంది అంటే మొత్తం శాలరీలోంచి ఖర్చులు తీసేస్తే మిగిలిందనమాట. అంటే ఈ 100% మైనస్ 80% చేసామనుకోండి, ఎంత వస్తుంది? 20%. ఇదేంటి? మిగిలింది, సేవింగ్స్. ఓకే, సో మనకి పర్సంటేజ్ ప్రకారం 20, బట్ ఇక్కడ ఒక సర్టెన్ అమౌంట్ ఇచ్చాడు చూడండి. ఒక వ్యక్తి అతని జీతంలోని ఇవన్నీ ఖర్చు పెట్టగా అతని వద్ద 800 ఉన్నాయి, 800 ఉన్నాయని చెప్పాడు కదా. సో మనకి శాతం ప్రకారం అయితే 20% వచ్చింది. నార్మల్గా సేవింగ్స్ ఎంత వచ్చినాయి? సేవింగ్స్ శాతం ప్రకారం 20% వచ్చింది. అమౌంట్ ప్రకారం ఎంత వచ్చింది? 800 అని మనకి సమ్లోనే ఇచ్చాడు. సో ఇప్పుడు 20% 800 అయితే మనకు అతని మొత్తం శాలరీ కావాలి కదా. శాలరీ మొత్తం అంటే ఎంత అవుతుంది? 100% ఎంత? సో అప్పుడు ఎలా రాసుకోవాలి? 100 మనం ఎప్పుడు కనిపెట్టాల్సింది పైన ఉంటుంది కదా. సో 20 మనకు తెలిసింది 20 కాబట్టి ఇంటూ 800. ఈ 0 పోయింది,
2 4లు 0 40 అనమాట. 40 ఇంటూ 100 ఎంత అవుతుంది? 4000 అవుతుంది. సో అతని శాలరీ ఎంత? 4000. సో మనం ఇదంతా ఒక సింగిల్ స్టెప్లోనే చేసేసుకోవాలి. ఇచ్చిందంతా కూడా వివరంగా మనకు తెలుస్తుంది కాబట్టి రాసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. ఇచ్చిందంతా వివరంగా చూసుకొని తర్వాత ఇదంతా ఖర్చు పెట్టింది కాబట్టి ఎంత అయింది? 80% అయింది. 80% ఖర్చు పెడితే మిగిలిన సేవింగ్స్ ఎంత? 20%. శాతం ప్రకారం 20% అయింది, బట్ మనకు అమౌంట్ ప్రకారం ఎంత? 800. సో 20% 800 అయితే ఓవరాల్ జీతం 100% ఎంత అయింది? 4000 అవుతుంది. సో ఈ విధంగా సమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సమ్ని ట్రై చేద్దాం. సో ఇక్కడ సమ్ ఉంది చూడండి. ఒక వ్యక్తి శాలరీ 10,000 అంట, దానిలో 10% అద్దె కట్టేశాడు. సో అద్దె కట్టగా మిగిలిన దానిలో ఇంకొక 20% ఈఎంఐస్, మంత్లీ ఈఎంఐస్ ఉంటాయి కదా, వాటికి పే చేసేసాడు. ఆ ఈఎంఐస్ పే చేయగా మిగిలిన దానిలో ఇంకొక 50% ఇంటి ఖర్చులకి వాడాడు. ఇంటి ఖర్చులకి వాడగా మిగిలిన ఆ అమౌంట్లో ఇంకొక 20% ఇతర ఖర్చులకి వాడుకున్నాడు. అయినా అతని వద్ద మిగిలిన సొమ్ము ఎంత, అమౌంట్ ఎంత అంటున్నారు. సో ఇందాక చేసిన క్వశ్చన్కి ఇప్పుడు చేసే క్వశ్చన్కి తేడా ఏంటంటే, సో ఇందాక మనం ఓవరాల్గా శాలరీ 100% తీసుకున్నాం కదా, ఈ 100%కే ఈ ఏవైతే అతను ఖర్చులు ఉన్నాయో వాటి అన్నిటినీ మనం తీసాము. కానీ ఇప్పుడేం చెప్తున్నాడు? సో ఇప్పుడేమంటున్నాడంటే, సో ఒక ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన దాంట్లో 20% అని చెప్తున్నాడు. అంటే ఒకసారి నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇందాక శాలరీని మనం 100% అనుకున్నాం. ఓకే, ఆ 100%లో ఫుడ్కి 10%, అలాగే ఇతర ఖర్చులకి 20%, బట్టలకి 30%, విద్యకి ఒక 10%, ఇలా ఎన్ని పర్సంటేజెస్ మాట్లాడుకున్నా ఈ 100%లోనే మనం తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడేమంటున్నాడు? ఇప్పుడు ఇతని శాలరీ 100% అనుకుంటే ఇందులోని ఫస్ట్ అద్దెకి ఒక 10% వాడేసాడు అంటుంటా. 100%లోని 10% వాడేస్తే ఇంకెంత ఉంటుంది? 90% ఉంటుంది. మళ్ళీ 90%ని మనం 100%గా తీసుకోమన్నాడు. దానిలో అంటే 10% అద్దె కట్టేసిన తర్వాత ఆ మిగిలిన దానిలో అంటే అర్థం ఏంటి అంటే, సో ఇక్కడ 10% వాడేసాక మిగిలిన 19%ని ఈ 90%లో ఇంకొక 20%, అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈ 90% మళ్ళీ మనకి 100% అనుకోవాలి. దీంట్లో ఒక 20% ఈఎంఐలకి వాడాడు. సో ఇప్పుడు ఈ 90ని 100% అనుకుంటే ఇందులో 20% ఈఎంఐలకి వాడేశాడంట. సో ఇప్పుడు ఈ 20%ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ ఒక సర్టెన్ అమౌంట్ వస్తుంది కదా, సమ్ ఎక్స్ పర్సంటేజ్ వచ్చింది అనుకోవచ్చు. మళ్ళీ ఈ X%లోని ఇంకొక 50% వాడేశాడంట. దీంట్లోనే మళ్ళీ 50% వాడాడు. సో మళ్ళీ వచ్చిన దాంట్లో ఇంకొక 20% వాడాడు. సో ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే, మీ దగ్గర ఉన్న అమౌంట్లో ఖర్చు చేయగా ఉన్న అమౌంట్లో మళ్ళీ ఖర్చు చేయడం అనమాట. ఇందాకేంటంటే ఓవరాల్ శాలరీలో ఖర్చు పెట్టాం, అందుకు డైరెక్ట్గా కూడేసి వేసామన్నమాట, ప్లస్ చేసేసి. కానీ ఇప్పుడేమంటున్నాడు? ఖర్చు పెట్టగా మిగిలిన దాంట్లో మళ్ళీ ఖర్చు పెడుతున్నారు. సో అప్పుడేం చేయాలి? అన్నిటికీ కలుపుకొని ఒక ఫార్ములా వేసుకోవాలన్నమాట. అంటే మనం జనరల్గా ఇప్పుడు ఏం చేస్తాం? నార్మల్గా ఇది ఎలా చేస్తామంటే రఫ్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తాం? అద్దెకి ఫైండ్ అవుట్ చేస్తాం. మొత్తం శాలరీ 10,000. ఓకే, సో అందులో 10%, దీన్ని 100% అనుకోవాలి. అందులో 10% రెంట్ ఖర్చు పెట్టాడు అంటున్నారు కాబట్టి 100% 10,000 అయితే 10% ఎంత అవుతుంది? సో ఎంత అవుతుంది అంటే 9,000 అవుతుంది. ఓకే, 10% ఎలా కనిపెట్టారో అని అడగచ్చు మీరు. ఏం చేస్తానంటే నాకు 10% కావాలి కాబట్టి 10/100 ఇంటూ 10,000 వేసేస్తాను. అప్పుడేమవుతుంది? ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ 10 ఇంటూ 10 ఎంత అవుతుంది? 10 ఇంటూ 100 1000 అవుతుంది. సో అద్దె ఖర్చు పెట్టిన 1000 తీసేస్తే మిగిలింది ఎంత అవుతుంది? 9,000. సో ఖర్చు పెట్టగా మిగిలిన అమౌంట్ ఎంత? 9,000 అవుతుంది. ఈ 9,000ని మళ్ళీని ఈ 9,000లోని ఇంకొక 20% ఈఎంఐలకి తీసేసాడంట. సో ఇప్పుడు ఈ 9,000ని మనం 100% అనుకోవాలి.
ఓకే. సో ఈ 9,000లోని 100% అనుకుంటే ఇందులో ఇంకొక 20% ఈఎంఐలకి తీసేసాడంట. తీసేగా ఎంత మిగులుతుంది మళ్ళీని, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఎంత మిగులుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే 80/100 వేసుకుంటాను. ఇదంతా 100% కదా, మనకి మిగిలిన అమౌంట్ కావాలి కాబట్టి ఈ 20 తీసేసి 80 అమౌంట్తో చేసేస్తాను. సో మిగిలిన అమౌంట్ డైరెక్ట్ కావాలి కాబట్టి 80/100 ఇంటూ 9,000 వేసేసాను. ఈ 2 జీరోస్ పోయాయి. 9/8 మిగిలిన 2 సున్నాలు. సో ఈఎంఐస్ కట్టుగా మిగిలిన అమౌంట్ ఎంత? 7,200. మళ్ళీ దీన్ని మనం 100% అనుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ 100%లోని మళ్ళీ దేనికి ఖర్చు పెట్టాడు చూడండి. 20% ఈఎంఐస్ అయిపోతే 50% ఇంటి ఖర్చులకు ఖర్చు పెట్టాడంట. సో ఇంటి ఖర్చులకి 50% పోతే ఇంకెంత ఉంటుంది? 50% ఉంటుంది. నేను ఆ 50%ని ఫైండ్ అవుట్ చేసేస్తాను డైరెక్ట్గా. ఓకే. 50/100 ఇంటూ 7,200. 2 zeros. ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని గుణించేస్తే అయిపోతుంది. సో 72 ఇంటూ 50. సో 5 10. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. పక్కన 1 ఉంది. 5 35, 1 36. సో 3,600 మిగిలింది. సో ఈ మిగిలిన 3,600ని మళ్ళీ 100% అనుకోవాలన్నమాట. ఇంకొక ఖర్చు ఉంది కదా. సో మళ్ళీ దీన్ని 3,600ని 100% అనుకుంటే సో ఇంకేం ఖర్చు పెట్టాడు? దానిలో ఇంకొక 20% ఇతర ఖర్చులు ఖర్చు పెట్టాడు. సో మిగిలిందంత 80% మిగులుతుంది. సో నేను డైరెక్ట్ 80% ఫైండ్ అవుట్ చేసేస్తాను. ఓకే. సో 80/100 ఇంటూ 3,600. ఈ జీరోస్ అయిపోయాయి, క్యాన్సిల్ అయిపోయాయి. ఓకే. సో ఇప్పుడు ఏంటి? 36 ఇంటూ 8. ఈ జీరోని చివరిలో యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది కదా. 8 6 48, 4 8 3 24, 24 4 28 0. ఓకే. సో 2,880 ఇది ఓవరాల్గా అతని దగ్గర మిగిలిన అమౌంట్. సో చివరిలో ఏమడిగాడు? ఇంకా అతని దగ్గర మిగిలిన అమౌంట్ అన్నాడు కదా. ఆ మిగిలిన అమౌంట్ ఏంటి? ఆ మిగిలిన సొమ్ము 2,880. సో ఇన్ని స్టెప్స్ వేసుకుంటే మనకి ఎగ్జామ్ హాల్లో అంత టైం ఇవ్వరు. సో వీటన్నిటిని కలిపి ఒకే స్టెప్లో రాసుకోవాలన్నమాట. సో నేను దీన్ని సింప్లిఫై చేసి ఒక్క స్టెప్లో చెప్పగలను. సో ఇక్కడ ఏమంటున్నారు? మిగిలిన దానిలో ఖర్చు చేశాడు అంటున్నారు, అవునా? సో ఫస్ట్ శాలరీ అంతటిని మనం 1,000% అనుకుంటాం కాబట్టి ఆ శాలరీ ఎంత? 10,000 కదా. ఆ 10,000 వేసేసుకుంటున్నాను. ఓకే. ఇంటూ సో ఫస్ట్ ఒక 10% ఫుడ్కి ఖర్చు పెట్టాడు కదా. సో 10% ఖర్చు పెట్టగా ఇంకా మిగిలింది ఎంత ఉంటుంది? 90% ఉంటుంది. సో డైరెక్ట్గా నేను ఆ 90%ని ఫైండ్ అవుట్ చేయడానికి 90/100 వేసుకున్నాను. ఇలా గుణిస్తే ఎంత వస్తుంది? సో ఇక్కడ చూడండి, ఈ 90%ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి 9,000 వస్తుంది. ఓకే. సో ఇదంతా కలిపి 9,000 వస్తుంది. మళ్ళీ దీన్ని 100% అనుకొని మళ్ళీ తర్వాత బట్టలకి ఒక 20% ఖర్చు పెట్టాడని అనుకున్నాం కదా. ఆ బట్టలది 20% తీసాక ఇంకెంత ఉంటుంది? 80% ఉంటుంది. సో ఈ మొత్తం అంతటిని, మొత్తం 9,000ని మనం 100% అనుకొని బట్టలు ఖర్చు చేసేగా మిగిలింది ఆ 80%ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ వేసుకున్నాం కదా. సో దీన్నే తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాను అనమాట. సో 18/100 ఇంటూ సో ఇలా ఫైండ్ అవుట్ చేయగా మనకి 7,200 వచ్చింది కదా. మళ్ళీ దీన్ని 100% అనుకొని మళ్ళీ అందులో 50% ఇతర ఖర్చులకి దేనికి ఖర్చు పెట్టేశాడు కదా. సో ఖర్చు పెట్టేసిన తర్వాత మిగిలిన 50%ని ఫైండ్ అవుట్ చేసాం కదా మనం. ఇదిగో ఈ స్టెప్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట. సేమ్ ఇప్పుడు ఇదంతా కూడా మనకి 100% అవుతుంది. దాంట్లో మనం 50%ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఇదంతా 100% అవుతుంది.
ఈ 100%లో ఇంకొక 20% ఇంకొక ఇతర ఖర్చులు ఖర్చు పెట్టాడు. సో అప్పుడు మిగిలింది ఎంత అవుతుంది? ఆ 80% మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అది కూడా వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ సమ్ అంతా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? అతని దగ్గర మిగిలిన సొమ్ము వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఖర్చు చేయగా మిగిలిన అమౌంట్ని మనం కనిపెట్టాం. ఈ అంతట్లో మనకి మిగిలిన అమౌంట్ని కనిపెట్టాం. దీనంతట్లో మళ్ళీ తిరిగి మిగిలిన అమౌంట్, దీంట్లో కూడా మిగిలిన అమౌంట్. సో చివరికి మిగిలిన అమౌంట్ అంటే సేవింగ్సే కదా. సో ఇప్పుడు ఈజీగా సింప్లిఫై చేసేయచ్చు. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, ఈ 0, ఈ 0, ఇది. సో ఇది అలాగే ఇది. సో ఇప్పుడు మనకి కింద హారంలో ఏమీ లేవు. సో ఓవరాల్గా మిగిలింది ఏంటి? 9 ఇంటూ 8 ఇంటూ 5 ఇంటూ 8. సో వీటిని గుణిస్తే ఏమవుతుంది? 2880 వస్తుంది. సో చివరిలో చూడండి, ఇక్కడ వచ్చిన అమౌంట్ కూడా సేమ్ కదా, ఇక్కడ వచ్చిన అమౌంట్ కూడా సేమ్, ఇక్కడ వచ్చిన అమౌంట్ కూడా సేమ్. సో ఇలా మనం ఒక్క స్టెప్లోనే వేసేసుకోవాలన్నమాట. సో సమ్ని బాగా అవగాహన చేసుకుని ఏం అడుగుతున్నాడు, ఏం కనిపెట్టాలి అదిని చూసుకొని మనం ఈజీగా చేసుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ చదివితేనే తెలిసిపోతుంది. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ దగ్గర చూడండి. ఒక వ్యక్తి జీతంలో 10,000 ఉంది, దాంట్లో 10% ఖర్చు పెట్టేశాడు. సో 10% ఖర్చు పెట్టేశాడంటే మిగిలింది ఎంత అవుతుంది? 90%. అందుకే ఇక్కడ ఈ 90% వేసుకున్నాను. సో మిగిలిన దాంట్లో అంటే ఇక్కడ ఈ 90% అంటే మిగిలిన అమౌంటే కదా, దీనిలోని మళ్ళీ 20% ఖర్చు పెట్టేశాడంట. ఖర్చు పెట్టగా మిగిలింది ఎంత అవుతుంది? 80%ఏ కదా, అందుకే 80% వేసుకున్నాను. మళ్ళీ ఇదంతా 100% అవుతుంది మిగిలిన అమౌంట్ కాబట్టి, ఈ మిగిలిన అమౌంట్లో 50% మళ్ళీ ఖర్చు పెట్టేశాడు అన్నారు. సో అందుకే మిగిలిన 15 ఫైండ్ అవుట్ చేసుకున్నాను. మళ్ళీ ఈ మిగిలిన అమౌంట్లోని 20% ఖర్చు పెట్టేశాడు. 20% తీసేస్తే మిగిలిన 80% మిగిలింది కాబట్టి దాన్నే కనుక్కున్నాను. సో ఇదంతా కూడా ఏంటి? మిగిలిన అమౌంట్, సేవింగ్స్ వచ్చాయి. అదే ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత అని అడిగాడు అనుకోండి, ఇలా వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మిగిలిన అమౌంట్ కాబట్టి మిగిలిన అమౌంట్ కోసం వేసాం. అదే ఖర్చు పెట్టిన అమౌంట్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు మార్చుకుని వేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మిగిలిన అమౌంట్ కోసం 90 వేసుకున్నాం, ఖర్చు పెట్టిన అమౌంట్ అడిగితే ఇక్కడ 10/100 వేసుకుంటాం. ఆ 10,000 ఎంత ఖర్చు పెట్టాడు? 10/100. సో అలా ఇందాక మనం సమ్స్ చేసాం కదా, యాక్చువల్గా ఓవరాల్గా కలిపేసుకుని వేసేసుకుంటేనే అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి మిగిలిన అమౌంట్ అడిగాడు కాబట్టి ఇలా వేసుకున్నాం. ఐ హోప్ మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా మీకు క్లియర్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, అక్కడ లింక్స్ ఇస్తాము, చూడండి. ఓకేనా? సో ఇంకొక సమ్ని కూడా సాల్వ్ చేద్దాం. సో అది చూద్దాం. సమ్ ఏంటి అంటే, రాము అనే క్లర్క్ ఉన్నాడు. తన శాలరీలో 10% అద్దెకి, మిగిలిన దాంట్లో 10% బట్టలకి, మళ్ళీ మిగిలిన దాంట్లో ఖర్చు చేయగా మిగిలిన దాంట్లో 20% మందులకి, అలాగే మిగిలిన దాంట్లో 50% పిల్లల చదువులకి, అలాగే మిగిలిన దాంట్లో 10% ఇతర ఖర్చులకి చేయగా అతని దగ్గర 5,832 రూపీస్ ఉన్నాయంట. సో అయినా అతని శాలరీ ఎంత అని అడుగుతున్నారు. సో ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? శాలరీ ఇచ్చాడు, సేవింగ్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో సేవింగ్స్ కాబట్టి మిగిలిన దాంట్లో లైక్ శాలరీలో మిగిలేది కాబట్టి మనం మిగిలిన అమౌంట్ కోసం 90% అని, లైక్ ఖర్చు చేసిన 10%ని తీసేసి 90% అని, ఖర్చు చేసిన 20% తీసి 80% అని చేసాం. ఎక్కడేంటి మనకి శాలరీ తెలీదు, మిగిలింది ఉంది. సో శాలరీని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఇంకొక విధంగా చేద్దాం అనమాట. నేను ఉదాహరణగా ఒక సమ్ చెప్తున్నాను చూడండి. ఒక పర్సన్ శాలరీ వచ్చేసి X అనుకోవచ్చు. ఓకే, అతను ఒక 20% ఖర్చు పెట్టాడు అనుకోవచ్చు అతని శాలరీలోని. మిగిలిన అమౌంట్ అతని దగ్గర ఇప్పుడు ఒక 8,000 ఉన్నాయనుకోవచ్చు. ఓకే, 8,000 ఉన్నాయనుకోవచ్చు. అయితే అతని శాలరీ ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఖర్చు పెట్టిన అమౌంట్ మనకి తెలీదు, బట్ సేవింగ్స్ అమౌంట్ తెలుసు. మనకి ఖర్చు ఎక్స్పెండిచర్ తెలీదు, సేవింగ్స్ తెలుసు, టోటల్ అమౌంట్ కూడా మనకు తెలీదు, అతని శాలరీ. సో ఇప్పుడు ఏం చేద్దాం? మనకి శాతం తెలుసు, ఖర్చు పెట్టిన దానికి శాలరీ శాతం తెలుసు. శాలరీని మొత్తం మనం 100% అనుకుంటే అందులో 20% ఖర్చు పెట్టేశాడు. అప్పుడు ఎంత మిగులుతుంది? 80% మిగులుతుంది. 80% ఏంటి? 80% సేవింగ్స్.
సో పర్సంటేజ్ ప్రకారం సేవింగ్స్ 80%, డబ్బు ప్రకారం ఎంత 8,000. సో 80% 8,000 అయితే 100% ఎంత అవుతుంది? మన శాలరీని ఇలాగే కదా ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? 100/80 ఇంటూ 8,000 కదా. సో ఈ సున్నా పోయింది. ఇక్కడ 800, ఇక్కడ 8, ఇక్కడ 100 ఉంది. ఓకే. సో 8వ ఎక్కల్లో 800 ఎన్నిసార్లు పోతుంది? 100 టైమ్స్ పోతుంది. 100 ఇంటూ 100 10,000 అవుతుంది కదా. శాలరీ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేసాం? మనకి మిగిలింది తెలుసు. మిగిలింది ఎంత? 80%. మనకి మొత్తం కావాలి, 100% కనుక్కున్నాం. అందుకని 100/80 వేసుకున్నాం. అంటే ఇప్పుడు మార్పులు ఎక్కడ వస్తున్నాయి? హారంలో వస్తున్నాయి. సో సేమ్ ఈ సమ్కి కూడా మార్పులు ఎక్కడ వస్తాయంటే ఇప్పుడు హారంలో వస్తాయి. ఇందాక సమ్లో మనకి 11లో వేసుకున్నాం అన్నిని కదా. పైన వేసుకున్నాం డివైడెడ్/కి. ఇప్పుడు కింద వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కూడా సేమ్ మన దగ్గర సేవింగ్స్ ఎంత ఉన్నాయో తెలిసింది. సేవింగ్స్ ఎంత? 5,832 రూపీస్. ఓకే. ఇందులో మనకి రకరకాల ఖర్చులు చేశాడు. శాలరీ మనకి తెలీదు. దాన్ని ఏమనుకుంటానంటే శాలరీని ఇప్పుడు కూడా నేను ఎక్స్ అని అనేసుకుంటాను. ఎక్స్ వచ్చేసి శాలరీ. ఓకే. సో దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి డైరెక్ట్గా స్టెప్ వేసుకుని హారంలో చేసేసుకోవచ్చు. ఒకవేళ అలా అర్థం కాలేదు అంటే కనుక ఇందాక చేసిన మోడల్లోనే చేయాలి అని అనుకుంటే కనుక సో ఇందాక చేసిన మోడల్లోనే చేద్దాం ఫస్ట్. సో నేను ఏం చేస్తాను? మనకి మిగిలింది తెలుసు కాబట్టి దాన్ని వాడుకోవచ్చు, దీన్ని వాడుకోవచ్చు. ఇందాక శాలరీ ప్లేస్లో 10,000 వేసుకున్నాను. ఇప్పుడు శాలరీ ప్లేస్లో నేను ఎక్స్ వేసుకుంటాను. ఈ ఎక్స్% శాలరీలోని మనకి 10% అద్దెకి పోయిందంటున్నారు. సో ఇంటూ 10% అద్దెకి పోతే మిగిలింది ఎంత? 90%/100 అవుతుంది. ఈ మిగిలిన అమౌంట్లో ఇంకొక 10% బట్టలకి పోయిందన్నారు. సో 10%ని మైనస్ చేస్తే ఎంత అవుతుంది? సో ఇదంతా 100% అనుకుంటే మళ్ళీ 100%లోంచి 10% తీసేస్తే 90% కాబట్టి మళ్ళీ 90% వేసుకొని ఫైండ్ అవుట్ చేశాను. మళ్ళీ దీని అంతటిని 100% అనుకుంటే మిగిలిన అమౌంట్ని దాంట్లో 20% మెడిసిన్కి తీసేయాలి. అప్పుడు మిగిలింది ఎంత అవుతుంది? 80%. సో 80 వేసుకున్నాను బై 100 ఇంటూ ఇప్పుడు మళ్ళీ ఇదంతా మిగిలిన అమౌంట్ ఎంత అవుతుంది? 100% అవుతుంది. దాంట్లో 50% పిల్లల చదువులకి తీసేయాలి. మిగిలింది 50% కాబట్టి 50 వేసుకున్నాను. ఓకే. సో మళ్ళీ దీని అంతటిని మిగిలిన అమౌంట్ వస్తుంది కాబట్టి మిగిలిన అమౌంట్ని మనం 100% అనుకుంటే దాంట్లో మళ్ళీ ఇంకొక 10% ఇతర ఖర్చులకు వాడేశాడు. అంటే ఇంక మిగిలింది 90% అనమాట. ఈ 90%ని ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? మనకి మిగిలినది వస్తుంది. అంటే ఏంటి? సేవింగ్స్. ఆల్రెడీ ఇక్కడ ఏమిచ్చాడు? సేవింగ్స్ మనకి తెలుసు. 5,832 సేవింగ్స్. మనకి తెలియదు ఏంటి? శాలరీ కనుక్కోవాలి కదా. సో ఇప్పుడు శాలరీని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇందాక వేసుకున్నట్టుగానే వేసుకున్నాను. ఇలా వేసి సింప్లిఫై చేసి మీరు శాలరీని కనుక్కోవచ్చు. లేదు ఈ స్టెప్ నుంచే నాకు తెలియట్లేదు, నాకు కావాల్సింది ఇక్కడ ఇది మాత్రమే, శాలరీ మాత్రమే. సో ఇంకవన్నీ వేస్ట్ కదా అని ఇటువైపు పంపించేసుకుంటాను అన్నిటిని. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ 90/100 ఉంది. ఈక్వల్స్ టుకి అవతల వెళ్తే ఏమవుతుంది? 100/90. భిన్నం తిరగబడుతుంది కాబట్టి ఉల్టా అవుతుంది కాబట్టి. సో 5,832 ఇంటూ సో ఇవన్నీ కూడా 100s పైకి వస్తాయి ఇటువైపుకి రావడం వల్ల. పైన ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో కిందకు వస్తాయి అనమాట. 100/90 ఇంటూ 100/90 ఇంటూ 100/80 ఇంటూ 100/50 ఇంటూ 100/90. ఓకే. సో ఎందుకు ఈ 90s 80s కిందకు వచ్చాయంటే ఇటువైపు ఉన్నవి ఈక్వల్స్ టుకి అవతల వైపుకి వెళ్ళాయి, భిన్నం తిరగబడుతుంది. సో ఇలా వచ్చింది. మనం డైరెక్ట్గా ఈ స్టెప్ వేసేసుకోవచ్చు. ఎందుకంటే మిగిలిన దాని నుంచి కనబడుతున్నాం కాబట్టి. ఇక్కడ చూడండి, మిగిలిన దాని నుంచి కనబడితే కింద 80 వచ్చింది, పైన 100 వచ్చింది. సో మనం ఈ ప్రకారంగా వేసుకోవచ్చు. అయితే మీకు అర్థం చేసుకోవడంలో కాస్త డిఫికల్ట్గా ఉంటుందని ఈ స్టెప్ వేసి ఈ స్టెప్ చేశాను. మీరు ఎగ్జామ్ హాల్లో మాత్రం డైరెక్ట్ ఈ స్టెప్ వేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ సమ్స్ని మీరు పదే పదే ప్రాక్టీస్ చేస్తే నేను కొంచెం మీకు అర్థం అవడం కోసం డీటెయిల్గా ఎక్కువసేపు చెప్తున్నాను, కానీ జనరల్గా ఇది 1 minute లోపు అయిపోయే సమ్ అనమాట. సో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఆ 1 minuteకి వస్తుంది. ఇనీషియల్గా మీకు కొంచెం టైం పడుతుంది కానీ. ఓకే.
ఇప్పుడు సింప్లిఫై చేసేద్దాం. సో ఫస్ట్ జీరోస్ని క్యాన్సిల్ చేసేద్దాం. సో ఈ జీరో ఈ జీరో ఈ జీరో ఈ జీరో అలాగే ఈ జీరో ఈ జీరో ఈ జీరో ఈ జీరో. ఓకే, సో ఇప్పుడు పైన ఎంత మిగిలింది? సో ఇక్కడ 10, ఇక్కడేమో 100 × 100. సో కొంచెం వివరంగా వేసుకోవచ్చు. ఒకే స్టెప్లో అంతా చేసేస్తే మీకు గజిబిజిగా ఉంటుంది. సో 5832 ఇంటూ ఇక్కడ 10 × 100 × 100 మిగిలింది. కింద హారంలో 9 × 9 × 8 × 5 × 9. ఓకే, ఇక్కడ 5 ఉంది. 5 2 2 4 4 25. ఓకే, సో ఇప్పుడు ఇంకా కొంచెం వివరంగా వేసుకోవచ్చు. 5832 ఇంటూ 25 × 100 బై 9 × 9 × 9. సో దీన్ని మనం ఇంకా సాల్వ్ చేయొచ్చు. సో నేను ఇలా చిన్న చిన్న సాల్వింగ్స్ కూడా చూపిస్తాను. మీకు చాలా టైం అయిపోతుంది కాబట్టి నేను నార్మల్గా సాల్వ్ చేసి ఆన్సర్ వేసేస్తున్నాను. లేదు సాల్వ్ చేయాలనేసి అంటే తప్పకుండా చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇది మనకి సో ఈ 5832 ఉంది కదా, అది 9 ఎక్కల్లో పోతుంది. ఓకే, 9 6 48. ఓకే, సో ఇక్కడ ఇంకా 9 6 48 కాబట్టి 58లోంచి 9 6 54. ఓకే, 9 6 54 కాబట్టి 58లోంచి తీసేస్తే ఇంకా 4 ఉంటుంది. 4 ఇక్కడ 3 ఉంది. సో నెక్స్ట్ 9లోంచి తీయాలి కాబట్టి చూద్దాం. 9 4 36. ఎందుకంటే 9 5 45 వేసుకుంటే ఎక్కువైపోతుంది. ఇక్కడ 43 ఉంది కాబట్టి 9 4 36 వేసుకున్నాను. సో ఇక్కడ ఇంకా 7 ఉంది, 72. 9 8 72. ఓకే, సో 9 ఎక్కల్లో 5832 ఎంతకు పోయింది? 648. 648కి పోయింది. ఇది కూడా 9 ఎక్కల్లో పోతుందో లేదో చూద్దాం. సో ఇది కూడా 9 ఎక్కల్లో పోతుంది. సో చూద్దాం. సో 9 7 63. 9 7 63. ఇక్కడ 1 ఉంటుంది, 18. 9 2 18. ఓకే, సో ఇది కూడా 9 8 72 కాబట్టి పోతుంది. 8 సార్లు పోయిందా? సో ఇప్పుడు మిగిలి ఏంటి? 8 × 25 × 100. ఓకే, 8 25 ఎంత? 200 × 100. సో మొత్తం ఎంత అయింది? 20,000. 4 సున్నాలు కదా, 20,000 అయింది. సో అతని శాలరీ ఓవరాల్గా ఎంత? 20,000 అనమాట. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ అనేవి మనం ఒక దాంట్లోనే ఫాస్ట్గా చేసేయచ్చు. మీకు అర్థమవడం కోసం కొంచెం వివరంగా చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇతని శాలరీ ఎంత? 20,000. సో ఈ విధంగా సమ్ని చేయాలన్నమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక కామెంట్స్లో తెలియపరచండి, మేము గైడ్ చేస్తాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ మోడల్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మోడల్స్ నేర్చుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.